ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై ఇవాళ హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో 20 డిశ్చార్జ్ పిటిషన్లపై సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులపై ఇప్పటికే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య హైకోర్టులో పిలువేశారు. దీనిపై ఏపీ సీఎం జగన్ సిబిఐకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లోపు జగన్ పై ఉన్న కేసులు విచారణ పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లకి సంబంధించిన కేసులపై ఈ రోజు సిబిఐ విచారణ కోర్టులో రాబోతోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టులో విచారణ కొనసాగనుంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు నిందితులు వేసినటువంటి 20 డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ జరిపి డిశ్చార్జ్ పిటిషన్ల పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన తీర్పులు ఇవ్వాలంటూ కూడా మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసినటువంటి పిటిషన్ తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం విచారణలో ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ జరపాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క కేసును కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఏపీలో ఎన్నికలు జరిగే లోపే జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసుల పైన తీర్పులు వెల్లడించేలా చూడాలంటూ కూడా పిటిషనర్ తన యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇది ప్రజా ప్రయోజనాల వాద్యంగా పరిగణలోకి తీసుకొని విచారణ జరపాలని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్నాడు కాబట్టి దీన్ని పిల్గా స్వీకరించాలంటూ కూడా వాదనలు వినిపించినటువంటి సమయంలో తెలంగాణ హైకోర్టు కూడా దాన్ని అంగీకరించి విచారణ జరుపుతుంది. ఇక ఇప్పటికే సిబిఐ తన వాదనలు వినిపించడం జరిగింది. త్వరితగతిన విచారణ జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ నిందితులు 20 డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ కోర్టులో వేశారు కాబట్టి వాటిపైన సిబిఐ కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా సిబిఐ అధికారులు వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఈ 20 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిబిఐ కోర్టు విచారణ జరిపిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డిశ్చార్జ్ పిటిషన్ల తర్వాత మిగిలినటువంటి కేసులన్నిటిపైన రోజువారీ విచారణ కొనసాగుతుంది. మార్చి ఏప్రిల్లోగా ఈ కేసులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తీర్పులు ఇవ్వాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిబిఐ కోర్టు కూడా స్పీడప్ చేసిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు 3 కేసుల్లో స్టే విధించడం వల్ల ఆ కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళట్లేదు, ఆ కేసులకు సంబంధించి తదుపరి విచారణ ముందుకు సాగడం లేదనేటువంటి అంశాన్ని సిబిఐ తన యొక్క వాదనల రూపంలో కూడా కోర్టుకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన మరికొద్ది సేపట్లో వాదనలు కొనసాగుతాయి. ఈ రోజే నిర్ణయం తీసుకోబోతున్నారా, మరో వాయిదాలో డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క వాదనలు ముగిస్తారా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ్ చంద్రిక.